గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎలా ఉన్నా గెలుపుపై ఎవరి ధీమా వారిది. బీసీ రిజర్వేషన్లు హామీల అమలే ఎజెండాగా స్థానిక పోరుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాలే తమకు గెలుపునందిస్తాయని ధీమాగా ఉంది బీఆర్ఎస్. స్థానిక ఎన్నికల్లో ఓట్ షేర్ పెంచుకుంటామని బీజేపీ ఢంకా బజాయిస్తోంది. తెలంగాణలో లోకల్ వార్ కి వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీలు సిద్ధమైపోయాయి. తెలంగాణలో స్థానిక సమరానికి ఎన్నికల సంఘం నగారా మోగిస్తే రాజకీయ పార్టీలు సమరశంఖం పూరిస్తున్నాయి. అధికార పక్షం ఇజ్జత్ కి సవాల్ అనుకుంటుంటే పట్టు నిలుపుకుని పతారా చూపాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు. బీసీలకు 42% రిజర్వేషన్లే తమకు బ్రహ్మాస్త్రం అంటోంది కాంగ్రెస్. ప్రజల అసంతృప్తిని క్యాష్ చేసుకోవచ్చన్న ధీమాతో బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. మరోవైపు ఈసారి గ్రౌండ్ లెవెల్లో బలంగా కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాషాయ నేతలు. ప్రజలంతా తమ పక్షమే అంటోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ వ్యతిరేకత కేవలం ప్రతిపక్షాల సృష్టి అంటున్న కాంగ్రెస్ నేతలు ప్రజాపాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారంటున్నారు. స్థానిక ఎన్నికల్లో మరోసారి విజయబావుట ఎగరేస్తామని, బీఆర్ఎస్ ని చావు దెబ్బతీస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్కైనా కేసీఆర్కైనా హరీష్ రావుకైనా బీఆర్ఎస్ పడుకోడే. ఎప్పుడే కానీ పునాది ఫౌండేషన్ అనేది నిజాయితీతో ఉండాలి. బిల్డింగ్ కట్టాలంటే పునాది గట్టుకుంటే పునాది నిలబడుతుంది, బిల్డింగ్ నిలబడుతుంది. మీ మాటలు ప్రతిదీ కూడా ప్రజలు మభ్యపెట్టే మాటలు మాట్లాడినరు, అవినీతి పరిపాలన చేసిండ్రు, అస్తవ్యస్త పరిపాలన చేసిండ్రు, బాధ్యత రహితంగా పరిపాలన చేసిండ్రు. మీ ఫౌండేషనే కరెక్ట్ లేదు, అందుకనే కదా పడిపోయింది మీరు. అయితే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటోంది బీఆర్ఎస్. అందుకే ఏ ఎన్నికలొచ్చినా కేసీఆర్ నాయకత్వమే కావాలనుకుంటున్నారని, ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికల సమరానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. గ్రామాలలో రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. ఎరువుల కోసం చెప్పుల జాతరలు, ఎరువుల కోసం ముష్టి యుద్ధాలు చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది. కాబట్టి రైతులు ఆగ్రహావేశాలతో ఉన్నారు గ్రామాల్లో. అటు కాంగ్రెస్ కాదు, ఇటు బీఆర్ఎస్ కాదు, తెలంగాణ జనం తమ వైపు చూస్తున్నారంటోంది బీజేపీ. ఈసారి గ్రౌండ్ లెవెల్లో బలంగా కొడతామని కాషాయ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చట్టసభల్లోనే కనిపించిన కాషాయం ఇక ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గుబాళించడం ఖాయం అంటున్నారు. భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు ఆశిస్తారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని చూశారు, టీఆర్ఎస్ని చూశారు. ఒక అవకాశం బీజేపీకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. బీజేపీ కూడా ఎక్కువ శాతం సీట్లు గెలుస్తాయి. స్థానిక ఎన్నికల సమరానికి ఇలా 3 పార్టీలు ఫుల్ కాన్ఫిడెన్స్ తో రంగంలోకి దిగుతున్నాయి.